పొంగులేటి కాదు అతను పొంగులూటి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు జరిగారు. మంత్రి హోదాను మరిచి కేవలం రాఘవ కన్స్ట్రక్షన్ యజమానిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, అవినీతి భాగవతం బద్దలవడంతో బాంబులన్నీ తుస్సుమన్నాయని మరి ఎద్దేవా చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రాఘవ కంపెనీ అక్రమాలను ఒప్పుకొని మరి జరిమానా వేశాక ఇప్పుడు సంబంధం లేదని బుకాయించిన ప్రజలను వంచడమేనని, ఆ దమ్ముంటే వివాదాస్పద భూములపై హైడ్రాను పంపించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హరీష్ రావు సవాల్ విసిరారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నాగాపూర్ గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పొంగులేటిని పొగరులేటి పొంగులూటి బాంబులేటి అంటూ ఎద్దేవా చేశారు. అత్యంత పవిత్రమైన సచివాలయంలో కూర్చుని పొంగులేటి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన అవినీతి భాగవతం బట్టబయలు కావడంతో డిఫెన్స్లో పడి బూతులు తిట్లు పెట్టకథలు చెప్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా తన కొడుకును కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్లో జరిగిన అవినీతిని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంగీకరించారని, మైనింగ్ శాఖ ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించి ఫైన్ కూడా వేసిందని హరీష్ రావు గుర్తు చేయడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, లేక అధికారుల నివేదికలు తప్ప అని ఆయన నిలదీశారు. రాఘవ్ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న కంటైనర్ మీద కాంగ్రెస్ జెండా ఎందుకు ఉందని పీసీబీ మరియు మైనింగ్ అధికారులు నోటీసులు ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న మాట వాస్తవం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆధారాలు చూపించినప్పుడు నోరు మెదపని బాంబులేటి ఇప్పుడు బుకాయిస్తున్నాడని ధ్వజమెత్తారు. నాదర్ గోల్ భూముల మరి వ్యవహారంలోనూ మంత్రి తీరును హరీష్ రావు తప్పుబట్టారు. సో ఈయనైతే మరి పరుష పదజాలంతో మరి మాట్లాడారు. పొంగులేటి నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్, శాతవాహన గోల్కొండ సహా రైళ్లు రద్దు, రాయనపాడు పనులతో పట్టాలపై రైళ్ల బ్రేక్. తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం ప్రయాణించే వేలాది మంది రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక జారీ చేస్తుంది. విజయవాడ సమీపంలోని రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో ప్రధాన రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 5 వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, రైలు రాకపోకల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ పనుల కారణంగా శాతవాహన, గోల్కొండ మరియు గౌతమి వంటి రద్దీగా ఉండే రైళ్లు కూడా రద్దు కావడం గమనార్హం. రాయనపాడు పనుల ప్రభావంతో ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు విజయవాడ భద్రాచలం రోడ్ మరియు విజయవాడ డోర్నకల్ మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయే విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ మే 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు, గుంటూరు సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ మరియు గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా 2 నుంచి 5వ తేదీ వరకు కూడా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. అందరూ కూడా మీరు గమనించుకోవాలి. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ మరి ఈ ఎప్పటి నుంచి అనుకోవచ్చు మనం నిత్యం ప్రయాణికులతో ఉండేది 28 నుంచి, ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు, అంటే 29, 30 ఇది ఒక 1 వీక్ పాటు మీరు ఆ యొక్క ట్రైన్స్ని యూజ్ చేయకుండా ఉండడం అయితే మంచిది. సో తద్వారా ఇది కేవలం కూడా మరి ప్రయాణికుల శ్రేయస్సు కోసం మరి దీన్ని మరమ్మతుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే విద్యపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ బాగుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నలుమూల మార్పులు రావాలి. అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చదివిన వారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మరి విద్యపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మొట్టమొదటిసారిగా ఆయన ఒక పాజిటివ్ వైబ్లో మాట్లాడారని మనం అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక రకంగా ఎప్పుడు విమర్శలుగా చేస్తూ ఉండే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి విద్యపై తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని పాజిటివ్ వర్షన్లో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలో నలుమూల మార్పులు రావాలి. అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చదివిన వారే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అద్భుతమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మునుగోడు మండలం పులిపొలుపుల గ్రామంలో ప్రభుత్వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి తమ వంతు కృషి చేస్తున్నానని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. కానీ నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి తన గురించి తాను కూడా మరి చెప్పుకోవడం అయితే జరిగింది. ఇక
మినా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక 3 రాష్ట్రాల్లో భారీగా పోలింగ్, ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు మనకు తెలుసు. అస్సాంలో కావచ్చు, కేరళంలో కావచ్చు, ఇక పుదుచ్చేరిలో కావచ్చు, 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. మరి ఇవన్నీ కూడా మరి సంబంధిత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. దేశ రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత ఆసక్తి రేకెత్తించిన 3 కీలక ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ప్రశాంతంగా ముగిసింది. అటు హిమాలయాల పాదాల చెంత ఉన్న అస్సోం నుంచి ఇటు సుందర తీరాల కేరళం, పుదుచ్చేరి వరకు కూడా ఓటరు చైతన్యం వెల్లువెత్తింది. ప్రజాస్వామ్య సమరంలో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు పౌరులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండల తీవ్రతను సైతం లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సుహృదమైన వాతావరణంలో జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక సాయంత్రం 5 గంటల సమయానికి 3 ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విశేషం. మలయాళీ గడ్డపై ఈసారి రాజకీయ చైతన్యం మరోసారి మరి స్పష్టంగా కనిపించింది. అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి మే 4వ తారీఖున ఈ యొక్క ఫలితాలు వెలువడతాయి. ఎవరి యొక్క జాతకాలు ఏంటో తేలిపోనున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రోడ్డు ప్రమాదంలో 2 గాయాలు జరిగాయి. బోర్గంపాడులో మానవత్వం చాటుకున్న ఉప సర్పంచ్ గుండె వెంకన్నను కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో రామవరం ప్రాంతానికి యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని మిషన్ భగీరథ పట్ల అధికారులు అలసత్వాన్ని వేడాలని పనులను పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ప్రతినిధి బృందం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీని గురించి కూడా ప్రచురించారు. ఇక మణుగురు ఐటీఐ విద్యార్థులకు యూనిఫామ్లు అందించారు, మరి పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాయం అని కూడా ప్రచురించారు. ఇక ప్రియదర్శిని డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జరిగాయి, అత్యద్భుతంగా జరిగాయి. దీని గురించి కూడా ప్రచురించారు. మరి అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల రిలే నిరాహార దీక్షకు బీఆర్ఎస్ నాయకులు మరి బోర్గంపహాడ్లో తమ మద్దతును తెలియజేయడం అయితే జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ఇక ప్రధానోపాధ్యాయుడు ఔదార్యం విద్యార్థులకు ముందస్తుగా మరి బ్రేక్ఫాస్ట్ కట్టుకాచారం ఉపాధ్యాయులకు ప్రశంసలు మరి నేలకొండపల్లిలో ఇది జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక భద్రాచలంలోని మరి ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాలని సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే మేము విద్యా వైద్యం కోసం వెళ్ళాలన్నా మాకు భద్రాచలం దగ్గరగా ఉంది, దయచేసి మమ్మల్ని తెలంగాణలో కలపని 5 గ్రామ పంచాయతీలు అందరూ కూడా కోరుతున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లుగా కూడా మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా అందుతుంది. ఇక నేడు నేలకొండపల్లిలో పొంగులేటి పర్యటన ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమని కమిషనర్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు ఉండాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. విజయవంతంగా చైల్డ్ రైట్స్ పై ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే ప్రజాప్రస్థానం మహాపాదయాత్రకు 23 ఏళ్ళు. మరి అమరావాజీ నాగరాజు టీపీసీ చీఫ్ పిఆర్ఓ మరి ఈయన రాజశేఖర్ రెడ్డి గురించి ఒక